హలో ఫ్రెండ్స్, ఈ మధ్య పాడ్కాస్ట్ల ట్రెండ్ బాగా పెరిగిపోయింది కదా. ఇక వచ్చిన గెస్ట్ నోటికి ఏదొస్తుంది వాగుడు, దానికి యాంకర్లు ఏదో ఎక్స్ప్రెషన్లు ఇచ్చుడు. సరే, ఎవరో సెలబ్రిటీలతో చేస్తేనేమో ఎట్లా పనికిరాని ముచ్చట్లు ఉంటాయి కాబట్టి ఓకే. బట్ డాక్టర్లనో లేక ఇంకెవరినో హెల్త్ గురించి మాట్లాడడానికి తీసుకొచ్చినప్పుడు సైన్స్ గురించి ఎట్లాంటి నాలెడ్జ్ లేని యాంకర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్వశ్చన్ సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోలో ఇంపాక్ట్ చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లల హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ మీద మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రీసెంట్గా ఒక పెద్ద మనిషి ఏం చెప్పిండంటే, పాలు తాగిస్తే కథమే అని 4 ఏళ్ల పాపకి ఎల్లిగా ప్యూబర్టీ వచ్చిందని ఏదో వాగింది. ఇంకా ఎగ్స్ తింటే కిడ్నీలు కూడా ఖరాబ్ అవుతాయి అంటాడు. ఇప్పుడు 4 ఏళ్ళకి పాలు తాగితే ఎల్లి ప్యూబర్టీ వస్తారా? మరి ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ పాలు తాగుతారు, మరి వాళ్ళకి ఎందుకు వస్తలేదంటావు? ఆల్రెడీ నేను ఎర్లీ ప్యూబర్టీకి కారణాలు చెప్పేసిన ఒక వీడియోలో చూసుకోండి. ఈ పాలు తాగొద్దు, ఎగ్స్ తినొద్దు అన్న విషయం గురించి మాత్రం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 2022 డేటా ప్రకారం ఇండియాలో 5 yearsలోపు చనిపోయే పిల్లల్లో 69% మాల్న్యూట్రిషన్ వల్లనే చనిపోతున్నారంట. అంటే సరైన తిండి లేక అన్నట్టు. NFHS 4 డేటా ప్రకారం ఇండియన్ చిల్డ్రన్ మొత్తంలో 35.7 అండర్ వెయిట్, 38.4% స్టంటెడ్, 21% వేస్టెడ్. అంటే 1/3 పిల్లలు ఇండియన్లో మాల్నరిష్డే ఉన్నారు. ఇటువంటి ఘోరమైన పరిస్థితులను ఎట్లా డీల్ చేయాలో తెలియక లాస్ట్కి అంగన్వాడీల ద్వారా ఎగ్స్ అండ్ పాలు సప్లై చేయడం స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్లా స్టార్ట్ చేసినాక చాలా వరకు మాల్న్యూట్రిషన్ కేసెస్ తగ్గుతున్నాయి. ఇప్పుడు ఈ టాపిక్ మీద చాలా రీసెర్చ్లు కూడా జరిగినాయి. కేవలం ఒక్క పాలు ఇవ్వడం ద్వారానే 28% మాల్న్యూట్రిషన్ తగ్గుతుందని ప్రూవ్ అయింది. అసలు మిల్క్ అంటే ఎంత క్వాలిటీ, హై క్వాలిటీ ప్రోటీన్, అది కాల్షియం, విటమిన్ డి రిచ్, ఇంకెన్నో మినరల్స్ ఉంటాయి. అండ్ ఎగ్ గురించి చెప్పనక్కర్లేదు మీకు. అంతెందుకు, ఇప్పుడు మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ గైడ్లైన్స్లో ఏం చెప్తున్నారు, డైలీ 300 grams ఆఫ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ డైలీ ఒక ఎగ్ తీసుకోమంటారు. అంటే ఎంత ఇంపార్టెంట్ ఇవ్వనట్టు. అందుకే కదా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంటల్ దేశంలో ఉన్న పిల్లల మాల్న్యూట్రిషన్ని ఎగ్స్ అండ్ పాలిచ్చి కాపాడతారు. ఇటువంటి పెద్ద మనుషులు మాత్రం గవర్నమెంట్ నుండి అవాలు తీసుకుంటారు. గవర్నమెంట్ చేసే మంచి పనులకి అగెనెస్ట్గా కెమెరాల ముందు కూర్చొని పాలు తాగడం ఆపేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా హాస్పిటల్ని మూతపడతాయని ఏది పడుతుంది వాగుతారు. ఇప్పుడు వయసు పెరిగితే సరిపోదు, జరంతా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. అసలు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్న స్మోకింగ్, డ్రింకింగ్ ఆపమని చెప్పండి. పిల్లలకి చిప్స్, కూల్ డ్రింక్స్, బిస్కెట్లు ఇవ్వద్దని చెప్పండి. ఇవన్నీ వదిలేసి పాలుగుడ్ల మీద పడతారు. ఏంది అసలు? ఒకటే కూడా కోళ్ళ ఫామ్లో డీజేలు పెట్టి కోళ్ళని అనుకొని ఇస్తారు, అందుకే ఆ కోళ్ళు తినదంటాడు. అరే, ఏడికెళ్ళి వస్తారా మీరందరూ? ఇక నెక్స్ట్ గాలి పీల్చుడు బంద్ చేయాలన్నాడు, ఒకటే మిగిలింది అన్నట్టు. అది కూడా చెప్పే బకరాగాడు ఒకటి వస్తాడు తొందరలోనే ఏదో ఒక పోడ్కాస్ట్లో.